నేటి స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా యాప్స్ మనిషి జీవితంతో విడదీయరాని స్థాయిలో పెనువేసుకుపోయాయి. సోషల్ మీడియా యాప్స్ చూడండి రోజు గడవని పరిస్థితి ఏర్పడింది చాలా మందికి. యాప్స్ మాటనే సైబర్ నేరగాళ్లు ఉన్నారు. ఆదమర్చితే అంతే సంగతులు. ఖాతాలు ఖాళీ చేస్తారు, జాగ్రత్త అంటున్నారు ఎక్స్పర్ట్స్. మీ మొబైల్ ఫోన్లలో ఉపయోగిస్తున్న యాప్స్ ఎంతవరకు సురక్షితం? దశాబ్ద కాలంగా మానవాళితో ముడివేసుకున్నాయి సోషల్ మీడియా యాప్స్. ఇప్పుడు కొత్తగా డిజిటల్ ప్రపంచంలోకి పోటీ ఇచ్చేందుకు కొన్ని భారతీయ అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. విదేశీ యాప్స్ కు మన దేశ యాప్స్ పోటీ ఇస్తాయా? అసలు సోషల్ మీడియా అప్లికేషన్స్ లో భద్రత ఎంత అన్న ప్రశ్నలు ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్న వారిలో తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో రకరకాల కొత్త యాప్ల పేరుతో మెసేజెస్ ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. కొత్త కంపెనీలను, టాలెంట్లను ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందే. అదే సమయంలో కొన్ని యాప్ల భద్రతపై సందేహాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ఇతర దేశాల కంపెనీలు కూడా మేడ్ ఇన్ ఇండియా, మేకింగ్ ఇండియా అంటూ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. పాత, కొత్త ఇలాంటి సోషల్ మీడియా అప్లికేషన్లతో కొన్ని ప్రమాదాలను ఇప్పటికే ఎదుర్కొన్నాం. రానున్న రోజుల్లో వీటి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. వాట్సాప్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఇందులో సమాచారం లీక్ అసాధ్యం. అయితే సిగ్నల్ యాప్ అనే యాప్ను పరిశీలిస్తే అతి సురక్షితమైన యాప్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు దీన్ని ఉపయోగించారు. కానీ కశ్మీర్లో జరిగిన కాల్పుల విషయంలో సమాచారం పంపిణీ ఈ యాప్ ద్వారానే జరిగాయని నిఘా వర్గాలు తేల్చాయి. మన ఇండియా నుంచి డెవలప్ చేయడం అనేది తక్కువ ఉంది. అలా డెవలప్ చేసే వాళ్ళలో జోహో ఆయన బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అప్లికేషన్లు మనం ఇండియాలో ఉన్న అప్లికేషన్లు వాడాలి. అదే టైంలో ఇవే అప్లికేషన్లు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్న మన మోడీ గారి దీని ప్రకారం కంపల్సరీగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా ఇదిగా ఉంటుందండి. అవి ఆటోమేటిక్గా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా యూజర్స్ ఇచ్చేయగలుగుతారు. గవర్నమెంట్ ప్రజలకి, గవర్నమెంట్కి మధ్యలో వాడే ప్లాట్ఫామ్స్లో ఈ యాప్స్ని ఎక్కువగా ఇంట్రొడక్షన్ చేయాలి. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అన్ని టర్మ్స్కు ఓకే చెప్తూ డౌన్లోడ్ చేసుకోవడమే ముప్పు తెస్తుందంటున్నారు పరిశీలకులు. యాప్ అవసరం మేరకు ఏ పర్మిషన్స్ అవసరమో జాగ్రత్తగా ఆలోచించి వాటికి మాత్రమే ఓకే చెప్పాలని సూచిస్తున్నారు. లోకలైజ్డ్ అప్లికేషన్స్ అని మనము ఇండియన్ బేస్డ్ అప్లికేషన్స్ అని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇండియన్ బేస్డ్ అప్లికేషన్స్ అయినప్పటికీ, ఏ అప్లికేషన్స్ అయినప్పటికీ ప్రిలిమినరీ చెక్స్ అయితే డెఫినెట్గా కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతకైనా ఉంది. అంటే ప్రభుత్వాలు కొన్ని దగ్గర ప్రభుత్వాలు కూడా మానిటర్ చేయాల్సిన విషయం ఎంతకన్నా ఉంది. భారతీయ యాప్స్ పేరుతో లేదా భారతీయులు క్రియేట్ చేసిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నా అందులో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటో చూసుకోవాలంటున్నారు. సెక్యూరిటీ తక్కువగా ఉన్న అప్లికేషన్స్ వల్ల వ్యక్తిగత భద్రతకే కాక దేశ భద్రతకే ముప్పు కలిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బీ కేర్ఫుల్ వైల్ డౌన్లోడింగ్ యాప్స్.